హలో అండి. వెల్కమ్ మై ఛానల్. నేనైతే ఇప్పుడు చేస్తున్నాను టమాటా చారండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే టమాటా రసం అనమాట. వాళ్ళ కడుపులో కూడా తేలిగ్గా జీర్ణమవుతుంది. ఇంకా ఇష్టపడి రోజు అడుగుతారనమాట, అమ్మ నాకైతే చారు చేసి పెట్టవా అని. మా వైషు అయితే అలాగే అడుగుతుందండి. రోజు ఖచ్చితంగా ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ గ్యాప్ వచ్చిందంటే, అమ్మ నాకు టమాటా చారు చేసి పెట్టవా అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడైతే ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే అండి. నేను నా పాటికి నేనేదో వంటగదిలో పని చేసుకుంటుంటే వచ్చి మరి అమ్మ నాకు చారేసి అన్నం పెట్టవా అని చెప్పి అడిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకు అనంటే అది ఏది అడగదనమాట మా పాప. చికెన్ అడగదు, మటన్ అడగదు, ఫిష్ కానివ్వండి, ఇంకేదైనా సరే ఎగ్ కూడా కావాలమ్మా అని చెప్పి అడగదు. తను అడిగేది ఏంటంటే ఈ టమాటా చారు ఒక్కటే అడుగుతుందండి. ఎంతో ఇష్టంగా తింటుంది. రోజు పెట్టినా కానీ తింటుంది. దానికి బోరే కొట్టదనమాట. చేసి చేసి నాకే బోర్ కొట్టింది కానీ దానికి మాత్రం బోర్ కొట్టట్లేదనమాట. ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే అండి. నాకు ఐడియా వచ్చింది. పాపం కొద్దిమంది పిల్లలు మోషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. వాళ్ళ ఏడుపు చూసి, వాళ్ళ బాధ చూసి చిన్నప్పుడు మా వయసు కూడా సేమ్ ప్రాబ్లం అండి. ఈ చారు అలవాటు చేయడానికి కూడా కారణం అదే అనమాట, రీజన్. ఇందులో టమాటాలు చక్కగా ఉడికించుకొని పక్కకు పెట్టి వీడియోలో చూస్తున్నారు కదా. చల్లారిన తర్వాత చక్కగా పొట్టు తీసుకొని రసం తీసి అలా పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుంటే అయిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్ వేడి వేడి అన్నంలో కలిపి పెట్టామంటే అసలు పిల్లలకి నోట్లో అలా పెడుతున్నా కొద్దీ చక్కగా చారుతో పాటు అన్నం ఎంత తింటారన్నది కూడా వాళ్ళకే తెలీదు. నేనైతే అలాగే తినిపించేస్తా అండి. చక్కగా తింటుంది కడుపు నిండా. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత కొంచెం జలుబు చేస్తుంది కదండి పిల్లలకి. ఆ టైంలో ఏం చేయాలంటే, ఇప్పుడు నేను జీలకర్ర వేస్తున్నాం కదా, ఆ ప్లేస్లో కొంచెం వాము వేయొచ్చు. జీలకర్ర కాకుండా వాము వేయొచ్చు. వాము జీలకర్ర 2 వేయకూడదండి. వాము వేస్తే జీలకర్ర వేయకూడదు. జీలకర్ర వేసినప్పుడు వాము వేయకూడదు. వాము వేస్తే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలంలో జలుబులు చేస్తుంటాయి కదా, లో ఫీవర్ లాగా వచ్చి పిల్లలకి ముక్కులు పట్టేసి, ఆ టైంలో చక్కగా ఈ చారు వాము వేసి వెల్లుల్లి వేసి, వెల్లుల్లి వేయటం మాత్రం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మెయిన్ టేస్ట్ మాత్రం వెల్లుల్లితోనే వస్తుంది చారుకి. చక్కగా చిన్న పిల్లలు అనుకోండి, 3 ఇయర్స్ లోపు పిల్లలు, 2 ఇయర్స్ లోపు పిల్లలకు కూడా పెట్టచ్చు. ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి. పచ్చిమిర్చి వేయకుండా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మీ పిల్లలు తినే కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ఈ చారు కనుక చేసి తినిపించామనుకోండి, పిల్లలకి ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. సేమ్ టైం వాము వేసి పెట్టినప్పుడు చక్కగా లో ఫీవర్ ఉన్నా కూడా, జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు ఏది తినడానికి ఇష్టపడరు కదండి. ఇడ్లీ కానీ అసలు ఏం పెట్టాలో కూడా అర్థం కాదు వాళ్ళకి. ఫ్రూట్స్ పెడదామా అంటే జలుబు చేస్తుంది. వాళ్ళే ఇంకా బ్రెడ్ అలాంటివి అయితే అసలే తినరు. ఏం తినిపియాలి, చపాతీ అలాంటివి పెడితే ఫీవర్లో డైజెస్ట్ అవుతుందా లేదా అని చెప్పి భయము. అలాంటి టైంలో నేనైతే చక్కగా మెత్తగా అన్నం వండేసి ఇలా వాము వేసి చేసి పెట్టినప్పుడైతే చాలా ఇష్టంగా తినేదండి. అలా అన్నం తిన్న తర్వాత సిరప్ పోసామనుకోండి చక్కగా లేసి ఆడుకునేది. అబ్బా, అసలు ఈ చారు అయితే నేను ఎప్పటికీ మర్చిపోనండి. అంత ఇష్టం అన్నమాట నాకైతే చాలా. తెలియని వాళ్ళ కోసం ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి వీడియో చేశాను అనమాట. అంతే అండి, సింపుల్ అయిపోయింది. మోషన్ వెళ్ళని చాలామంది ఇప్పుడైతే కంప్లైంట్, స్కూల్ దగ్గర వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటారు కదా ఫ్రెండ్స్తో, అందరి కంప్లైంట్ ఇదే అండి, మా పిల్లలు మోషన్కి వెళ్ళరు అని చెప్పి. ఇలా చారు క్యారెట్ తురుము కూడా తాలింపులో వేసుకొని మీ పిల్లలకు అలవాటు చేశారనుకోండి, ఫ్రీ మోషన్కి వెళ్తారు. చక్కగా కడుపు ఫ్రీగా ఉంటే వాళ్ళకి ఆకలి ఎక్కువ అవుతుంది. చక్కగా అన్నం కూడా ఎక్కువగా తింటారు. ఓకేనా ఫ్రెండ్, అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.